లార్డ్. ప్రభువును గణరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభాలు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విని దైవ ఆశీర్వాదాలు పొందుచున్నారని మేము నమ్ముచున్నాం. నేటి వాగ్దానముగా 92వ కీర్తన మొదటి వాక్యం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతిరోజు కూడా దేవుని మనము స్తుతించడం మంచిది. ఎందుకంటే మన యొక్క ఆరాధ్య దైవమైనటువంటి యేసు ప్రభు వారు నిన్ను నన్ను కూడా ప్రతిరోజు మన యొక్క రాకపోకల విషయంలో, మన యొక్క జాబ్ విషయంలో, మన యొక్క చదువు విషయంలో, మనం చేసే ప్రతి ప్రయత్నం విషయంలో కూడా ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు, మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు మనకు విజయమునిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కాబట్టి ప్రతిరోజు ఆయన యొక్క వాక్యాన్ని చదువుతూ, దేవుని ఎదుట ప్రార్థన చేసుకుంటూ, మన యొక్క ప్రయాణంలో దేవుని మనం ముందు పట్టుకుని నడిచినప్పుడు, మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా, ఏ పని చేసినప్పుడు కూడా దేవుడు దాంట్లో మనకు విజయమునిస్తాడు. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, దేవుని యొక్క ప్రార్థన చేస్తూ మన ప్రయాణంలో మనం వెళ్ళినప్పుడు దేవుడు మన సహాయకుడిగా ఉంటాడు. ముందు వెనక ఎటువంటి సమస్యలు ఎదురైనప్పుడు కూడా ఆయన యొక్క దూతలు మనకు తోడుగా ఉండి మన యొక్క ప్రయాణంలో, మన యొక్క కుటుంబ విషయంలో ప్రభు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రతిరోజు ఈ రోజు నుంచి అయినా నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ, ఆయన యొక్క బాటలో కొనసాగిపోతూ, ఆయన మన కొరకు ఇచ్చిన నిత్యరాజ్యాన్ని చేరుకునేట్లుగా మనం ఉండాలి అని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ ఉదయ కాలంలో ప్రభా నువ్వు ఇచ్చినటువంటి మాటను బట్టి నీకు స్తోత్రాలు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఈ భూలోకంలో నువ్వు ఎవరిని కీర్తించినా కీర్తించకపోయినా, ఎవరిని సేవించకపోయినా నిశ్చయము కూడా నిన్ను కాపాడేటటువంటి దేవుడు, నిన్ను రక్షించేటువంటి యేసయ్యను మనం నమ్ముకున్నప్పుడు ఆయన మనం చేసే యొక్క ప్రతి ప్రయత్నంలో, మన యొక్క హృదయంలో ఉన్న ప్రతి ఒక్క ఆలోచన దేవుని స్థిరపరిచి బలపరిచి ఆయన యొక్క బాటలో దేవుడు మనకు సహాయం చేసి మన నిత్య మార్గంలోనికిను మన యొక్క సంతోషమును, ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవు కూడా దేవుని యొక్క మాటలు చదువుతూ, ప్రార్థిస్తూ నీ యొక్క ప్రయాణంలో ముందుకు